ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమవడంతో అంగన్వాడీలు సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం జీతాలు జూలైలో పెంచుతామనడంతో సమ్మెను కొనసాగిస్తూ నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటాన్ని ఆపమని అంగన్వాడీ నేతలు హెచ్చరించారు. నా పేరు గీత. మేము డిసెంబర్ 12వ తేదీ నుండి సమ్మెలో కూర్చున్నాము. దానికి ముందే సమ్మె నోటీస్ ఇచ్చాము. దాదాపు జనవరి 16వ తేదీ ఎస్మా నోటీస్ ఇచ్చారు మాకు. ఇన్ని రోజులు మేము ప్రభుత్వ సేవలకి అత్యవసరమని గుర్తు రాలేదా? ఎస్మా చట్టం అప్పుడు ఎందుకు ఇచ్చారు? ఫస్టే మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడే మీరు ఎస్మా చట్టం కింద వస్తారు, మీరు అత్యవసర సేవలు అందించే వాళ్ళు, మీరు కూర్చోవడానికి కుదరదు అని జీతాలు పంపించచ్చు కదా. కానీ మేము సమ్మెలో కూర్చొని దాదాపు రోజులు గడిచిన తర్వాత ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఎస్మా చట్టం వస్తుంది. సరిపోని ఎస్మా చట్టం ఉపయోగించారు కదా, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించేయండి, జీవో ఇచ్చేయండి, లక్షణంగా పోయి సెంటర్లు తెచ్చుకుంటాం. అది కాకుండా బెదిరిస్తా ఉంటే ఏం బాగాలేదు. ఇది సంబంధిత మంత్రులు వాళ్ళైతే అస్సలు రావట్లేదు. వాళ్ళు ఏమైపోయినారో, ఉండాడో అడ్రస్ గల్లంతో తెలీదు. మన ముఖ్యమంత్రి కూడా అప్పుడైతే పాదయాత్రలో అక్కలు చెల్లెళ్ళు అంటా వచ్చాడు. ఇప్పుడు కనీసం కొంపొదిలి బయట రావట్లేదు. ఏమి అంత భయం? మేము ఇన్ని రోజులుగా ఉన్నాం కదా, కనీసం వచ్చి నాయకులతో మాట్లాడడానికి ఏమి ఒక సీఎం అసలు రావట్లేదు. ఇదంతా అసలు ఊరికే పోదు. ఇప్పటికైనా సరే మా వాళ్ళని పిలిచి మాకు వేతనాలు పెంచి మమ్మల్ని విధుల్లో చేర్పించాల్సిందిగా కోరుకుంటున్నాం.